ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి, ఆంధ్రుల స్వాభిమానం కాపాడడానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు ముఖ్య కారకులని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహించారు. 1 టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి బయలుదేరి రాయచెట్టి సెంటర్, ఆంజనేయ వాగు, చిట్టినగర్ సొరంగం మార్గం ద్వారా భవానీపురం ఎన్ కన్వర్షన్ వరకు శోభయాత్ర భారతీయ జనతా పార్టీ జెండాలను ప్రతి ఒక్కరూ చేతబూని భారీ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో చిత్ర విచిత్ర విన్యాసాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొని మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఆయన్ని స్మరించుకోవడం తెలుగు వారందరి బాధ్యత అన్నారు. ఆయన స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో భాష పట్ల మక్కువ పెంచుకొని భాషాభిమానం పెంపొందించుకోవాలన్నారు. ఆయన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. శోభయాత్రలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు నాగోతి రమేష్ నాయుడు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, పాతూరి నాగభూషణం, షేక్ బాజీ, బొడ్డు నాగలక్ష్మి, పనతాల సురేష్, కిలార్ దిలీప్, బ్రహ్మం, భగవాన్జీ, భాష, బబ్బూరి శ్రీరామ్, ఆర్ముగం, మువ్వల సుబ్బయ్య, నందిగాం మార్కెట్ యార్డ్ చైర్మన్ పిట్టల శ్రీదేవి, కోశాధికారి అవారు బుల్లబ్బాయ్, బీజేపీ మోర్చా నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్, విజయవాడ బీజేపీ కార్పొరేటర్లు నాగేంద్ర, బుల్లా విజయ్ కుమార్, భారతీయ జనతా పార్టీ నాయకులు పైలా సోమినాయుడు, పోతిన బేసుకంఠేశ్వరుడు, భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్పడడానికి ఆయన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆయనకి నివాళులర్పిస్తూ ఇవాళ మన రాష్ట్రం ఏర్పడిందంటే మన రాష్ట్రం యొక్క అస్తిత్వం అలాగే స్వాభిమానం నిలబడిందంటే ఆంధ్రులు అనుకున్న వాళ్ళందరూ కూడా సగర్వంగా చెప్పుకోవడానికి అలాగే తెలుగు భాషకి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడడానికి మన భాష ఉనికి పెరగడానికి ముఖ్యమైన కారణం మన రాష్ట్రం యొక్క వైతాళికులు పొట్టి శ్రీరాములు గారు. ఆ పొట్టి శ్రీరాములు గారి కారణంగా అనేక రకాల విషయాలు సాకారమయ్యాయి. అయినా ఆయన సంబంధించిన ఏదైతే రాష్ట్రం ఏర్పడిందో ఈ రాష్ట్రంలో అస్తిత్వాన్ని తప్పనిసరిగా తీసుకురావాలి, మన రాష్ట్ర అభిమానాన్ని కూడా పెంచుకోవాలి, మన భాష పట్ల మన మక్కువ పెంచుకోవాలి, మన భాష ఉద్ధరణ కోసం అందరూ సమీక్షగా చేయాలి, ఆంధ్ర ప్రాంత వైతాళికులైన వాళ్ళందరినీ గౌరవించుకోవాలి. ఆ విధంగా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం నేను అన్ని ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మూలభూతమైన అంశాలు తీసుకుంటున్నాం. మన ప్రాంతంలో జరిగిన పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక వైతాళికులు, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన సందర్భంగా మొదటిగా భాషకి కిరీటంగా ఎగరేసిన గొప్ప వ్యక్తి కనుక విజయవాడకు సంబంధించిన మన ఏదైతే
Like, subscribe and press the bell icon for new updates.